ఎన్నో సంవత్సరాల నుండి, ఎంతో కాలం నుండి మీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ మీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మీ ప్రార్థన ఎలా చేస్తే వింటాడు? ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి? ప్రార్థన ద్వారా జరిగే కార్యాలేంటి? అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియచేయబోతా ఉన్నాను. సో, మీరు అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారు. వివాహం జరగాలని, ఉద్యోగం రావాలని, ఇల్లు కట్టుకోవాలని, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని, పరీక్షల్లో పాస్ అవ్వాలని, ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవ్వాలని, అలాగనే అప్పులన్నీ పోవాలని, అలాగే నీ యొద్ద నుండి దూరం అయిపోయిన నీ భర్త లేకపోతే నీ భార్య నీ దగ్గరికి రావాలని, నీ ఫ్యామిలీ కలవాలని అనేక అవసరాల మీద మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. కానీ మీ జీవితంలో కార్యాలు జరగడం లేదు. ఎందుకని మీ జీవితంలో కార్యాలు జరగట్లేదో, ఏ రకంగా ప్రార్థన చేస్తే ఒక వారం రోజుల్లో దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు, ఎలాగ వారం రోజుల్లో నువ్వు చేసే ప్రార్థనకి దేవుని యొద్ద నుండి జవాబు రావాలనేది నేను ఈ వీడియోలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సో, దేవునికి ఏ విధముగా ప్రార్థన చేయాలి? సో, ఈ విధంగా ప్రార్థన చేస్తే ఒక వారం రోజుల్లో మీకు దేవుడు జవాబిస్తాడు. ఈ 5 వాక్యాలు కూడా మీరు చదవండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో, ఆలస్యం లేకుండా మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో, అంటే 1 వీక్లో 7 డేస్ లోపు నీ ప్రార్థనకి దేవుని యొద్ద నుండి జవాబు రావాలి. ఈ విధంగా నేను చెప్పిన ప్రకారంగా ఆల్రెడీ నేను దేవుని యొద్ద చేసిన ప్రకారంగా నేను ఎలా అయితే చేశానో, దేవుడు ఎలాగైతే నాకు రిప్లై ఇచ్చాడో దాని ప్రకారముగానే నేను మీకు తెలియపరుస్తాను. మీకు కూడా దేవుడు యొక్క వారం రోజుల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. సో, మీకు వివాహ విషయంలో క్లారిటీ లేదు, ఉద్యోగ విషయంలో క్లారిటీ లేదు, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, అలాగే నీ బిడ్డల విషయంలో క్లారిటీ లేదు, అలాగనే నీకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నావు, కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ లేదు. మీకు క్లారిటీ లేని విషయాల్లోకి క్లారిటీ వస్తుంది. మీరు దేవుడు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుని యొద్ద నుండి కూడా మీకు రిప్లై రావాలి. అంటే మీ ప్రార్థన దేవుడు వినాలి, మీ ప్రార్థనకి దేవుడు రిప్లై ఇవ్వాలి. సో, దేవుడు ఎలాగ రిప్లై ఇస్తాడు, ఎలా ప్రార్థన చేస్తే మనకు జవాబు వస్తుంది, దేవుడిచ్చే రిప్లై మనకు ఎలా తెలుస్తుంది అనేది కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరచబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. వీడియో అయ్యేలోపు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సో, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూస్తున్నా దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క వాక్యలేఖనాలు విని చదివి ముందుకు వెళ్దాము. మొట్టమొదటిగా వాక్యలేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 14 నుండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనసును నిత్యం దాని మీద ఉండును. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకి నీ చెడు మార్గాలను విడిచిపెట్టినప్పుడు ఆకాశము నుండి దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ పాపాలను దేవుడు క్షమిస్తాడు. చూడండి, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికి నీ చెడు మార్గాలు, ఒకవేళ వ్యభిచారంలో అయినా, దొంగతనాలు చేస్తున్నా, లేకపోతే పాపంలో ఉన్నా, అక్రమ సంబంధాల్లో ఉన్నా, ఎలాంటి చెడు మార్గాల్లో మీరు ఉన్నా, మొదటగా నువ్వు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు నీ చెడు మార్గాలను విడిచిపెట్టాలి, దేవుణ్ణి వెతకాలి. అప్పుడు దేవుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను. నువ్వు నీ గదిలో వెళ్ళు, మందిరంలో వెళ్ళు, మనసులో ఉండో, లేకపోతే ఎక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనను దేవుడు ఆకాశంలో నుండి వింటాడు. అంటే నువ్వు చెప్పేది ఆయనకి వినపడిద్ది. అయితే దేవుడు నీ పాపాన్ని క్షమించి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. సో, నువ్వు ప్రార్థన చేసే స్థలం కూడా నీకు తెలిసి ఉండాలి. ఆ ప్రార్థన చేసే స్థలం ఏంటి అంటే మందిరం. మీ సమీప మందిరంలోకి లేకపోతే మీ సంఘంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కనుదృష్టి నీ ప్రార్థన మీద నిలుపుతాడు. అలాగే దేవుని చెవులు నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాయి. నువ్వు ఏవైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవుని దృష్టి, దేవుని మనసు ఎప్పుడు కూడా దేవుని మందిరం మీద ఉంటుంది. కాబట్టి దేవుని పేరు పెట్టబడిన మందిరంలోనికి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేయి. ఒక వారం రోజులు మందిరానికి వెళ్ళు, గంట సేపు ప్రార్థన చేయి. నీ చెడు మార్గాలన్నీ మానేసి ఒక 1 వీక్లో 7 డేస్లో, వితిన్ 7 డేస్లో దేవుని యొద్ద నుండి నీకు రిప్లై వస్తుంది. కాబట్టి ప్రార్థన చేసే ముందు నీ పాపాలను, చెడు మార్గాలను విడిచిపెట్టి మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి వెంటనే నీకు రిప్లై ఇస్తాడు. ఇది మొదటి వాక్యం. 2వ వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. చూద్దాం 2వ వాక్యం.
రెండో వాక్యం మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది ఆయన చిత్తానుసారంగా. అంటే దేవుని చిత్తంలో ఉన్నదాన్ని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీ మనవి ఆలకించి, నువ్వు ఏది అడిగినా ఆ మనవిని దేవుడు ఆలకించి ఆయన నీవు ఏదైతే వేడుకుంటున్నావో వాటిని నీకు దేవుడు కలుగు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బండి కోసం ప్రార్థన చేస్తున్నావు, కారు కోసం ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే మంచి వివాహం జరగాలని ప్రార్థన చేస్తున్నావు, ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావు. ఏదైనా నీ నిత్యావసరాల్లో నీకు కావలసిన వాటిని దేవుని అడుగుతున్నావు. దేవుని నువ్వు ఏది అడిగినా ఒకవేళ అది దేవుని చిత్తంలో ఉంటే, దేవుని చిత్తంలో ఆ వెహికల్ ఉంటే నీ దగ్గరికి వస్తుంది. దేవుని చిత్తంలో ఆ ఇల్లు కట్టబడాలంటే ఆ ఇల్లు కట్టబడుతుంది. దేవుని చిత్తంలో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నువ్వు వివాహం చేసుకోవాలనే ఉద్దేశం దేవుడికి ఉంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. నువ్వు అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఒకరోజు నాకు అతను నాకు మెసేజ్ చేశాడు, రేపొద్దున కల్లా నాకు 2 కోట్లు రావాలని ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు ఇవ్వాలని. దేవుడు అలాగా ఇవ్వడు. సో కాబట్టి దేవుని అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. కొన్ని ప్రార్థనలు దేవుడు వినడు, జవాబు ఇవ్వడు. అవి దేవుని చిత్తంలో లేకపోతే అవి జరగవు. సో నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే కాదు, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఆ మనవిని దేవుడు ఆలకిస్తాడు. అలాగే వేడుకొనిన వాటిని నీకు కలుగు చేస్తాడు. నువ్వు ఏదైతే వేడుకుంటున్నావో ఖచ్చితంగా అది నీకు కలుగుతుంది. ఇది 2వ వాక్యం. 3వ వాక్యం కూడా ధ్యానం చేసుకుందాం. ఈ రెఫరెన్స్ కూడా నోట్ చేసుకోండి. 1 యోహాను రాసిన పత్రిక 5:14 నుండి. తర్వాత దాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. దేవుడి చిత్తానుసారంగా నువ్వు వేడుకొనిన దాన్ని దేవుడిని కలుగు చేస్తాడు. సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావు, సంతానాన్ని ఈ సంవత్సరంలోనే దేవుడు నీకు ఇచ్చునుగాక. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చునుగాక. నీ భర్త నీ భార్యలు అతని బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నావు, ఈ సంవత్సరంలో దేవుడు మార్చునుగాక. అలాగే నీ జీవితంలో దేవుని మనవి ఆలకించి నిన్ను ఆశీర్వదించునుగాక. 3వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం వాక్యంలో నుండి. 3వ వచనము కీర్తన 34:17 ధ్యానం చేసుకుందాం. కీర్తన 34:17. కీర్తనలు 34వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసులు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి, నీతిమంతులు అనగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిషం పొందుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఎంచబడతావు. అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు అంటే ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, నీ శ్రమలన్నింటిలో నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నువ్వు మొదటగా నీతిమంతుడిగా మారి మొరపెట్టు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ శ్రమలో నుండి విడిపిస్తాడు. ఈ రోజున విరిగిన హృదయం నలిగిన మనసు మీకు కలిగి ఉంది, బ్రోకెన్ హార్ట్తో ఉన్నారు, బ్రోకెన్ మైండ్తో ఉన్నారు, చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు నీ శ్రమలన్నింటిలో నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. ఒక వారం రోజులు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. అలాగే 4వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 9వ. కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, 9వ వచనం, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. చూడండి, నీ విన్నపం ఏదైతే ఉందో ఆ విన్నపం అనేది దేవుడు ఆలకిస్తాడు. సో గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాలి, మన విన్నపాలు ఆలకించాలి, మన ప్రార్థనని దేవుడు యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫేస్బుక్లో మనం ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించినప్పుడు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు మనం ఫ్రెండ్స్ అవుతాం. సో ఇలాగా యాక్సెప్టింగ్ అనేది మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాలి. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించట్లేదేమో, ఆలకించట్లేదేమో, అందుకే నీకు జవాబు రావట్లా. అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఒక వారం రోజులు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. 1 గంట సేపు, ఉదయమైనా మధ్యాహ్నమైనా రాత్రైనా మీకు వీలున్నప్పుడు అర్ధరాత్రి అయినా కానీ మందిరంలోకి వెళ్ళి చేతులెత్తి మోకాలేసి 1 గంట సేపు ప్రార్థన చేయండి. వారం రోజుల్లో దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు, దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు. అలాగే లాస్ట్గా 5వది కీర్తనలు 34వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథం 34. సో 34వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. చూడండి, ఈ రోజున మీరు దీనులుగా దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకిస్తాడు, దేవుడు నీ శ్రమలన్నింటిలో నుండి నిన్ను రక్షిస్తాడు. మీకు అనేక శ్రమలు ఉన్నాయి. అలాగే ఈ శ్రమల్లో దీనత్వం కలిగి నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షించి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంతవరకు మీరు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి మీ విన్నపాలన్నిటికీ కూడా దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక వారం రోజులు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. ఈ వారం రోజులు కూడా ఈ యొక్క 5 వచనాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి.
సో ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోనే దేవుని కార్యం చేయబోతున్నాడు గాక. ఒక వారం రోజుల్లో ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. సో దేవుని పట్ల అద్భుత కార్యం చేసిన తర్వాత స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా, ఒక నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోనండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. మీ ప్రార్థన అవసరాలు వాట్సాప్ ద్వారా తెలియపరచండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థన అంగీకరించాడు, యేసయ్య నా ప్రార్థన అంగీకరించాడని కామెంట్ చేయండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఫైనల్గా కూడా చెప్తున్నా, వారం రోజులు మందిరంలోకి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేయండి. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, నైట్ అయినా, మిడ్ నైట్ అయినా. సో వారం రోజుల తర్వాత ఖచ్చితంగా నీకు దేవుడు జవాబిస్తాడు. దేవుడిని కార్యం చేస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా సాక్ష్యం చెప్పండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి అడగండి, నేను మీకు తెలియపరుస్తా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.